నేను చెప్పేది చాలా సూక్ష్మమైనటువంటి పాయింట్. సమాజంలో సుదీర్ఘకాలంగా అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్న పాయింట్. ఆ నరకాన్ని గమనించిన కాదు, అనుభవించినటువంటి ప్రాంతం వాడిగా చెప్తున్నటువంటి పాయింట్. ఇది చాలా బాధతో కూడినటువంటి పాయింట్ కూడా. ఒకనాడు విజయవాడ ప్రాంతంలో స్టార్ట్ అయింది వ్యాపార కూడలి. ఒకటి దగ్గర 10 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటాం, మన దగ్గర 4 లక్షలే ఉంది. వాడేమో వడ్డీతో సహా ఏ 2 రూపాయలు 3 రూపాయల వడ్డీ అని చెప్పి తీసుకుంటాం. మనం అనుకున్న వ్యాపారం సక్సెస్ కాలేదు, వాడికి కట్టలేకపోతున్నాం. మన దగ్గర 3-4 లక్షలే ఉంది. చలసాని దగ్గరికి పోదాం, ఓ మొక్క చెప్తే కనుక అతను మాట్లాడి అవసరమైతే 2 దెబ్బలేసి మనం ఇచ్చింది తీసుకునేలా చేస్తాడు. దెన్ అక్కడికి పోతారు. చలసాని వెంకటరత్నం లాంటి కమ్యూనిస్టు నాయకుడు అప్పుడు ఒక 4 లక్షలు ఉందంటే సరే, అయితే అవతల వ్యాపారస్తుని